నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. గోవధకు వ్యతిరేకంగా కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ గోరక్షక విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ గోమాత పేరుతో విశ్వ హిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. గోవధకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను వధించడం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు. రాష్ట్రంలో మాత్రం గోవధకు మద్దతు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇటీవల సిద్దిపేటలో గోరక్షకులు అయిన బజరంగ్ దళ్ కార్యకర్తలపై జిహాదీలు చేసిన దాడినే నిదర్శనమన్నారు. అటువంటి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖచ్చితంగా గోవధ నిషేధిత చట్టాన్ని అమలు చేసి తీరాలన్నారు. గోరక్షకులపై దాడులు చేసిన జిహాదీలను వెంటనే శిక్షించాలి. గోరక్షకులపై దాడులు చేసిన జిహాదీలను వెంటనే శిక్షించాలి. గోరక్షకులపై దాడులు చేసిన గో మాతా की जय, गो माता की जय. बंद करो गो हत्या बंद करो. భారతదేశంలో హిందువులకి పరమ పవిత్రమైనటువంటి గోమాత, సకల దేవత నిలయంగా భావించే గోమాతలు హిందువులు అతి పవిత్రంగా ఆరాధించే గోమాత. ఈ గోమాతల యొక్క రక్షణ కోసము భారత ప్రభుత్వము గోవధ నిషేధ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము గోవధ నిషేధ చట్టాలు అమలులో లేవు. తద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గోవులు అక్రమంగా తరలించడము, అక్రమంగా వధించడం జరుగుతున్నది. ఇటువంటి అక్రమ గో వధని నిషేధించాలని చెప్పేసి పటిష్టంగా చట్టాలు అమలు చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల పైన రాష్ట్ర వ్యాప్తంగా గోవులను రక్షించే పనిలో మా కార్యకర్తలు ఉన్నప్పుడు అవతల వారు జిహాదీలు అక్రమంగా రవాణా చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేసి వాళ్ళని దెబ్బతీయడం జరిగింది, గాయపరచడం జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స అవుతున్నారు. ఇటువంటి అమానుషమైనటువంటి సంఘటన జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు జిహాదీల పైన. ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఉండటం కోసము, అలాగే గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ చేపట్టింది. అందులో భాగంగా ఈ రోజు మనము ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి గోవధ నిషేధ చట్టాలను అమలు చేయాలని చెప్పేసి మెమోరాండం ఇవ్వబోతున్నాము. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే కఠినమైనటువంటి చట్టం అమల్లో ఉండగానే వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం.